నిద్రలో మనీ ఎర్న్ చేయడం అనేది తెలియకపోయినట్టయితే చనిపోయేంత వరకు మీరు పని చేస్తూనే ఉంటారు. హాయ్, ఐఎమ్ గంగాధర్ బొకెనా, బిజినెస్ గ్రోత్ స్పెషలిస్ట్ అండ్ ఏఐ కోచ్. ఈ యొక్క వారెన్ బఫెట్ యొక్క మాట ఇది విన్న తర్వాత 4.5 ఇయర్స్గా నేను ఏ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు, 1,00,000 రూపీ ఫర్ మంత్ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో నా యొక్క 4 ఇయర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ లేటెస్ట్ ట్రెండ్స్, ఈవెన్ మీరు ఈరోజు స్టార్ట్ చేసిన ఏ విధంగా మినిమం ఒక 1,00,000 రూపీ అనేది ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. సో మీరు ఒక నోట్బుక్ అండ్ పెన్తోని రెడీగా ఉండి ఇక్కడ నేను షేర్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నోట్ చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఈ యొక్క వీడియోని నా యొక్క యూట్యూబ్లో చూసినట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేదా మీరు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో కనుక చూసినట్టయితే నా యొక్క పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు మనం ఏ విధంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు, యాక్చువల్గా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఎలా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు, దీని గురించి నా యొక్క 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసిన తర్వాత దెన్ ఏ విధంగా 7 వేస్గా మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి నేను మీకు షేర్ చేస్తాను. చూడండి, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయాలి అని అంటే చాలామంది అనుకుంటారు స్టార్ట్ చేసిన వెంటనే నాకు ఇన్కమ్ కావాలి అని అనుకుంటారు. కానీ మనకంటూ ఒక కమ్యూనిటీ అయిండొచ్చు, లేదా ఫాలోవర్స్ అయిండొచ్చు, అలాంటి వాళ్ళు ఉన్న తర్వాతనే ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే మనం ఫస్ట్ యాక్టివ్ ఇన్కమ్ పైన, మనం వర్క్ చేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్ పైన మనం టైం అనేది పెట్టినట్టయితే, మన ఎఫర్ట్స్ అనేటివి పెట్టినట్టయితే ఆటోమేటిక్గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. కానీ చాలామంది ఏంటి అని అంటే ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రావాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి రిజల్ట్స్ అనేవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా అయ్యుండొచ్చండి. ఒక జాబ్ గురించి ఇంజనీరింగ్ చదవడానికి 4 ఇయర్స్ వెళ్ళాలి, లేదా డిగ్రీ 3 ఇయర్స్ చేయాలి. అలా చేసిన తర్వాతనే జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఒక 90 డేస్ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి సింగిల్ ఫోకస్ కనుక ఉన్నట్టయితే మినిమం 50,000 నుండి 1,00,000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. ఇది నా యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చెప్పేటటువంటి ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అనేటివి ఏమున్నాయి, ఈ యొక్క 2024లో ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనేది కనుక చూసినట్టయితే, ఒకటి డిజిటల్ ప్రొడక్ట్స్. చూడండి, ఒక డిజిటల్ ప్రొడక్ట్స్ అనేటివి క్రియేట్ చేయడానికి మీకు ఏమి కావాలి అనేది కనుక చూసినట్టయితే, డిజిటల్ ప్రొడక్ట్స్ అనేటివి ఏంటి, ఇవి పీడిఎఫ్స్ అయ్యుండొచ్చు, లేదా నోషన్ డాక్యుమెంట్ అయ్యుండొచ్చు, లేదా మీరు ఎక్సెల్ లైక్ ఫార్ములాస్ రిలేటెడ్ అయ్యుండొచ్చు, లేదా టెంప్లెట్స్ అయ్యుండొచ్చు. ఇలాంటివి మీరు ఏవైనా డిజిటల్గా సేల్స్ అనేటివి చేయొచ్చు. మరి దీనికి ఏమి కావాలి, ఎలా అనేది కనుక చూసినట్టయితే, మీరు చాలా ఈజీగా ఎక్కడైనా చేసేటటువంటిది ఏంటి అనేది కనుక చూసినట్టయితే, మీరు చాట్ జీపీటీని యూజ్ చేసేసి మీరు బ్లాగ్స్ అనేటివి రాస్తూ ఉండాలి. దీనికి ఎక్కువ టైం పట్టదు. ఒక బ్లాగ్ రాయడానికి మీకు 10 to 15 మినిట్స్ టైం అనేది పడుతుంది. అలా మీరు కన్సిస్టెంట్గా కనుక చూసినట్టయితే, రెగ్యులర్గా మీరు కనుక మీ యొక్క బ్లాగ్స్ అనేవి కనుక మీరు మీ యొక్క ఓన్ వెబ్సైట్ అయ్యుండొచ్చు, లేదా కోరా, మీడియం ఇలాంటి వాటిలలో మీ యొక్క బ్లాగ్స్ అనేటివి పోస్ట్ చేస్తూ అండ్ బ్యాక్ లింక్స్ అనేటివి ఏదైతే మీ డిజిటల్ ప్రొడక్ట్ ఉందో దానికి కనుక ఇచ్చినట్టయితే, సో ఆ లింక్ని క్లిక్ చేస్తారు అండ్ వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఈ విధంగా మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీ యొక్క బ్లాగ్ పైకి ఎక్కువ ట్రాఫిక్ అనేది తీసుకురావాలి. అంటే మీరు రెగ్యులర్గా బ్లాగ్స్ అనేటివి పోస్ట్ చేస్తూ ఉండాలి. రైట్, ఇది ఒకటి డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది ఎలా సేల్స్ చేయొచ్చు అనే దానికి. రైట్, అదేవిధంగా సెకండ్ వన్ కనుక చూసినట్టయితే, ఒకప్పుడు బుక్ పబ్లిష్ చేయాలి అని అన్నట్టయితే ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళాలి అండ్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా అనేది తెలిసేది కాదు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. మీ ఓన్ బుక్ మీరు ఇంట్లో ఉండే పబ్లిష్ అనేది చేయొచ్చు. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, సిటీలో ఉండొచ్చు, విలేజ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. దీనికి కావాల్సింది ఏంటి అనేది కనుక చూసినట్టయితే, ఒకటి చాట్ జీపీటీ, లేదా చాలా టూల్స్ అనేటివి ఉన్నాయి. మీరు చాట్ జీపీటీ అయితే చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు, లేదా సమ్ అదర్ టూల్స్ అనేటివి ఉన్నాయి. ఈ యొక్క టూల్స్లలో మీరు ఏం చేయాలి అనేది కనుక చూసినట్టయితే, ఒకటి మీరు రైటింగ్ ఒక బుక్ రాస్తున్నప్పుడు ఏ బుక్ రాస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ హెల్ప్ బుక్కా, లేదా స్టోరీ రిలేటెడ్ బుక్కా, ఎలాంటి బుక్ రాస్తున్నారు అనేది తీసుకోవాలి.
ఇప్పుడు ఆ బుక్ అనేది తీసుకున్న తర్వాత చాట్‌జీపీటీని మీ బుక్‌కు సంబంధించి ఒక అవుట్‌లైన్ ఇవ్వమని అడగండి. సో, అవుట్‌లైన్ అనేది ఇస్తుంది. తర్వాత చాప్టర్స్ ఏమి కావాలి అని చెప్పేసి అడిగినట్టయితే చాప్టర్స్ ఇస్తుంది. అండ్ తర్వాత పారాగ్రాఫ్, చాప్టర్స్, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ యొక్క బుక్ యొక్క స్ట్రక్చర్ అనేది రెడీ అయింది. ఈవెన్ ఒక్కొక్క పారాగ్రాఫ్‌లో ఎన్ని లైన్స్ ఉండాలి, ఏంటి అవన్నీ గూడంగా మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత చాప్టర్స్ అయిన తర్వాత ఏదైనా ఒక చాప్టర్‌లో మీరొక ఇమేజ్ పెట్టాలి అని అనుకున్నట్టయితే ఇప్పుడు చాట్‌జీపీటీని ఈ యొక్క చాప్టర్ అనేది మీకు వచ్చిన తర్వాత గివ్ మీ ద ఇమేజ్ ఐడియా ఫర్ ది చాప్టర్. ఏదైతే చాప్టర్ మీరిచ్చారో ఆ చాప్టర్‌కి ఇమేజ్ ఐడి అని అడగగానే మీకు ఇమేజ్ ఐడియా ఇస్తుంది. అంటే ప్రాంప్ట్ ఇస్తుంది. ఈ ప్రాంప్ట్‌ని మీరు మిడ్‌జర్నీ ఒకవేళ మీరు మనీ పే చేయాలి అండ్ ఐ వాంట్ టు యూజ్ ద లైక్ టాప్ నాచ్ ఇమేజెస్ ఇలాంటివి యూజ్ చేయాలి అని మీరు అనుకున్నట్టయితే మీరు మిడ్‌జర్నీలోకెళ్ళొచ్చు. లేదండి నేను ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నాను. నేను మనీ ఏం పెట్టలేను. బట్ ఐ వాంట్ ద మోర్ క్వాలిటీ వీడియోస్, ఇమేజెస్ అని మీరు అనుకున్నట్టయితే ఐడియోగ్రామ్ గానీ, లియోనార్డో గానీ మీరు యూజ్ చేసేసి మీకు యొక్క బుక్‌లో ఉండేటటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఇంకా అట్రాక్టివ్‌గా ఉండడానికి కొరకు ఇమేజెస్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు మీ యొక్క బుక్ యొక్క కవర్‌ని డిజైన్ చేయడానికి అంటే మనం అమెజాన్‌లో చేసినప్పటికీ మీ యొక్క బుక్ యొక్క కవర్‌ని డిజైన్ చేయడానికి మీరు యూజ్ చేయాల్సింది ఐడియోగ్రామ్ గానీ, లియోనార్డో గానీ యూజ్ చేసి మీరు బ్యూటిఫుల్ ఇమేజెస్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. ఈ ఇమేజెస్ అనేటివి మీరు క్యాన్వా తీసుకొని క్యాన్వాలో పేస్ట్ చేసి ఇప్పుడు చూడండి మీ యొక్క బుక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అన్నట్టయితే అమెజాన్ కిండిల్‌లో మీ యొక్క బుక్ అనేది పబ్లిష్ చేసి మీరు పాసివ్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. మీరు గనక అమెజాన్‌లోకెళ్ళి చూడండి ఏఐ ద్వారా బుక్స్ అనేటివి పబ్లిష్ చేసి చాలామంది లక్షలలో మనీ ఎర్న్ చేస్తున్నారు. సో, అందరిలాగా మీరు లక్షలు, మిలియన్ డాలర్స్ అలా ఎర్న్ చేస్తారని నేను అనట్లేదు. బట్ మినిమమ్ 50,000 నుండి 1,00,000 రూపీస్ వరకు అనేది ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీగా పాసిబిలిటీ ఉంది. మరి మీ బుక్ పైకి ట్రాఫిక్ ఎలా తీసుకురావాలి, ఏంటి అనేది గనక మీరు చూస్తున్నట్టయితే చూడండి ఇక్కడికి ట్రాఫిక్ అనేది ఎలా వస్తుంది అన్నట్టయితే మీరు సోషల్ మీడియా ద్వారా అడ్వర్టైజ్‌మెంట్ అవి చేయొచ్చు. లేదా మీ బుక్కుని ద్వారా క్లయింట్స్‌ని రీచ్ అవుతూ మీరు అది చేయొచ్చు. ఇలా మీరు ఈ బుక్ పబ్లిష్ చేస్తూ ఎలాంటి రూ. 1 ఖర్చు కూడంగా మీకు ఉండదు. జస్ట్ మీరు మీ టయాన్ని ఇన్వెస్ట్‌మెంట్ పెడితే సరిపోయింది. ఇది వన్ మెథడ్ ఏ విధంగా మీరు మీ యొక్క సెకండ్ మెథడ్ ద్వారా పాసివ్ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా థర్డ్ మెథడ్ ఏంటి అంటే ఈమెయిల్ న్యూస్ లెటర్. చూడండి ఇప్పుడు చాలా మందికి న్యూస్ చదివే హాబిట్ ఉంటుంది. కానీ న్యూస్ పేపర్ మొత్తం చదివేటటువంటి టైం అనేది ఉండదు. అది ఏదైనా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారంలో 7 డేస్ గనక తీసుకున్నట్టయితే మీరు ఈమెయిల్ న్యూస్ లెటర్ అనేది పబ్లిష్ చేస్తున్నారు. ఒక లిస్ట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. మీరు ఇనిషియల్‌గా ఉండి ఫ్రీగా స్టార్ట్ చేయాలనుకున్నట్టయితే సబ్‌స్టాక్‌లోకెళ్ళి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్టయితే ఫ్రీగానే ఈమెయిల్ న్యూస్ లెటర్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటి రూ. 1 అనేది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 రోజులలో లేదా వారం రోజులలో మీరు ఎన్ని రోజులు న్యూస్ లెటర్స్ పబ్లిష్ చేయాలి అని అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ రిలేటెడ్ టాపిక్ అనేది తీసుకోవచ్చు. ఒకరోజు లైక్ ఏఐ ఇప్పుడు 24లో అందరూ ఏఐ యూజ్ చేస్తున్నారు. ఏఐలో ఎలాంటి మార్పులొస్తున్నాయి అనే దానిపైన ఒకరోజు. లైక్ ఫ్రైడే అనుకోండి మనీ రిలేటెడ్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ లేదా సేవింగ్స్ రిలేటెడ్ ఏదైనా ఒక టాపిక్. అదే విధంగా ఇంకొకరిని తీసుకున్నట్టయితే లైక్ హెరిటేజ్ రిలేటెడ్, ఇండియా కల్చర్ రిలేటెడ్ అలా అయ్యుండొచ్చు. ఇలా రకరకాలుగా మీరు ఎవ్రీ డే ఒక న్యూ టాపిక్ అనేది తీసుకొని మీరు ఈమెయిల్ న్యూస్ లెటర్స్ పబ్లిష్ చేసినట్టయితే చూడండి ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది. సబ్‌స్క్రైబర్స్ లైక్ ఫ్రీ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈమెయిల్ న్యూస్ లెటర్‌కి మీరు రూ. 500 చార్జ్ చేస్తున్నారు ఒక క్లయింట్‌కి పెయిడ్ దానికి. సో, ఇప్పుడు మీకు ఒక 100 మంది గనక మీకు అయినట్టయితే రూ. 50,000 అనేది ఎర్న్ చేయొచ్చు. కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 100 మందికి అవ్వడం అనేది చాలా ఈజీ. ఎందుకనంటే మీరు షేర్ చేసే నాలెడ్జ్ అనేది అలా ఉంటుంది కాబట్టి ఎవరైతే రీడర్స్ ఉంటారో వాళ్ళని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఇది వన్ టైప్ ఆఫ్ ఈమెయిల్ న్యూస్ లెటర్. లేదు మీరు ఈ యొక్క ఈమెయిల్ న్యూస్ లెటర్స్ ద్వారా మీకు ఎలాంటి పెయిడ్ లేకపోయినా మీరు కంటిన్యూయస్‌గా వాల్యూ అనేది యాడ్ చేస్తున్నారు కాబట్టి చూడండి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ప్రమోషన్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐడియోగ్రామ్ అని చెప్పాను. సో, ఇప్పుడు నాకు అఫిలియేట్ లింక్ అనేది ఉన్నట్టయితే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో లైక్ ఐడియోగ్రామ్ అనే దానికి మీరు సబ్‌స్క్రైబ్ అవ్వండి అనగానే నాకు ఐడియోగ్రామ్ నుండి కమిషన్ అనేది వస్తుంది. ఇలా మీరు మీ యొక్క ఈమెయిల్ న్యూస్ లెటర్ ద్వారా
లేదు మీకు ఎలాంటి బుక్స్ లేవు, ఏవి లేవు. మీరు లైక్ బ్లాగ్స్ అనేటివి పబ్లిష్ చేసినట్టయితే అక్కడ మీ యొక్క ఏదైతే అఫిలియేట్ లింక్స్ ఉంటాయో అవిటికి మీరు ప్రమోషన్ అనేది చేస్తూ అక్కడ మనీ ఎర్న్ చేయొచ్చు. ఇది లైక్ ఏ విధంగా ఒక ఈమెయిల్ న్యూస్ లెటర్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా చూడండి ప్రింట్ ఆన్ డిమాండ్. చూడండి నాకు చాలామంది మిత్రులు కాల్ చేస్తారు. ఏంటి అనంటే, "గంగాధర్ గారు లైక్ మాకు చాలా తక్కువ ఇన్‌కమ్ అనేది ఉంది. పిల్లలున్నారు. స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాము. అండ్ యాక్టివ్ ఇన్‌కమ్ అనేది లేదు. సో, ఒక మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా?" అని చెప్పేసి చాలామంది అడగడం అనేది జరుగుతుంది. యెస్ మై ఫ్రెండ్, మీరు ఎవరైనా మనీ ఎర్న్ చేయొచ్చు. మినిమమ్ ఈ 2024లో మినిమమ్ 1,00,000 రూపీ ఫర్ మంత్ ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీ. సో, దీనికి మీరు ఏం చేయొచ్చు అనేది గనక చూసినట్టయితే దేర్ ఆర్ సో మెనీ టైప్స్. ఒకటి ప్రింట్ ఆన్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి టీ షర్ట్స్ పైన మీరు ఏదైనా డిజైనింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారు. లైక్ అలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీకు ఓన్ టీ షర్ట్స్ బిజినెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. బట్ మీరు ఇమేజెస్ అనేటివి క్రియేట్ చేయడానికి ఏఐ టూల్స్ అనేటివి ఉంటాయి. క్యాటిల్స్.com అనే ఏఐ టూల్ ఉంటుంది. ఆ యొక్క టూల్‌ని మీరు యూజ్ చేసినట్టయితే బ్యూటిఫుల్ ఇమేజెస్ అనేటివి క్రియేట్ అవుతాయి. జస్ట్ యూ హావ్ టు గివ్ ద ప్రాంప్ట్. మీకేమైతే కావాలనుకుంటున్నారో అది ఇవ్వగానే దానికి సంబంధించిన ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్‌ని మీరు లైక్ మీరు ఫైవర్‌లో మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. మినిమమ్ లైక్ $10 ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పే చేస్తారు. మీరు లైక్ ఫారెన్ క్లయింట్స్‌ని గనుక చార్జ్ చేసినట్టయితే మినిమమ్ $10 అనేది ఒక్క ఇమేజ్‌కి చార్జ్ చేస్తున్నారు చాలామంది. కాబట్టి మీరు ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఇలా ప్రింట్ ఆన్ డిమాండ్ చాలా డిమాండ్ అనేది ఉంటుంది. ఇలా మీరు ఎర్న్ చేయొచ్చు. ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనీ ఎర్న్ చేయొచ్చు. రైట్. అదే విధంగా ఇంకొకటి గనక చూసినట్టయితే యాహ్! ఇంకా ఇప్పుడు గనక చూస్తున్నట్టయితే ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్స్. చూడండి, ఈవెన్ మీరు చాలామంది ఈ క్వెషన్ కూడా అడుగుతారు. నేను హోమ్ మేకర్‌ను, నా యొక్క ఫేస్ చూపించలేను. లేదా నేను ఒక కాలేజ్ అమ్మాయిను, నేను నా ఫేస్ చూపించలేను. లేదా కొంతమంది అబ్బాయిలు గూడంగా నేను ఫేస్ చూపించలేను. నాకు కెమెరా ఫియర్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి అడిగేవాళ్ళు ఉంటారు. చూడండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మీరు కెమెరా ముందు మాట్లాడలేకపోతున్నారు అయినట్టయితే ఇది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. సో, ఇప్పుడు మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానెల్ యొక్క ఐడియాని ఎన్నుకోవాలి. అది ఏదైనా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు గనక చూసినట్టయితే మన తెలుగులో ఫిల్మ్ ఇమోజీ అని రకరకాలుగా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళెక్కడ ఫేస్ చూపించరు. కానీ వాళ్ళు వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటారు. ఈవెన్ మీరు ఏమి మాట్లాడకపోయినా కూడంగా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏఐ టూల్స్ ద్వారానే మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దీనికి ఏంటి అనంటే యూ హావ్ టు ఐడెంటిఫై వన్ నీచ్. లైక్ దేనిపైన మీరు యూట్యూబ్ అనేది క్రియేట్ చేయాలని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టోరీస్ చెప్పడం అనేది బాగా వచ్చు. లేదా మీరు స్టోరీస్ అనేటివి బాగా రాస్తారు అయినట్టయితే పిల్లలకు స్టోరీ రిలేటెడ్ యూట్యూబ్ ఛానెల్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు. లైక్ మీ దగ్గర ప్రతిరోజు ఐడియా అనేది, స్టోరీ అనేది రాదు. అయినట్టయితే ఏం చేయాలన్నట్టయితే ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్లలో ఎవరైతే మిలియన్ ఫాలోవర్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చే వీడియోస్ అనేటివి ఉన్నాయో, ఆ వీడియోస్‌ని మీరు ఆ యొక్క వీడియో లింక్ అనేది తీసుకొని అక్కడ చాలా ఛానెల్స్ అనేటివి ఉంటాయి. ఆ యొక్క వీడియో లింక్ అనేది మీరు తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి అనేది గనక చూసినట్టయితే స్పిన్ బాట్ గాని ఇలాంటివి కొన్ని ఏఐ టూల్స్ అనేటివి ఉంటాయి. ఈ యొక్క ఏఐ టూల్స్‌లలో మీరు దీన్ని పేస్ట్ చేయగానే లైక్ టర్బోస్క్రైబ్.com గాని, స్పిన్ బాట్ గాని ఇలాంటి వాటిలలో ఆ యొక్క వీడియో లింక్ ఇవ్వగానే ఏమవుతుంది అనంటే మీ యొక్క వీడియో స్క్రిప్ట్ మొత్తం రెడీ అవుతుంది. అంటే డిస్క్రిప్షన్ అనేది మొత్తం వస్తుంది. మీరెక్కడ మీ యొక్క ఫేస్ అనేది చూపించాల్సిన అవసరం లేదు. ఇలా వీడియో డిస్క్రిప్షన్ అనేది మొత్తం వస్తుంది. ఇప్పుడు టర్బోస్క్రైబ్ పైన వీడియో డిస్క్రిప్షన్ అనేది రాగానే తర్వాత ఇంకొక ఏఐ టూల్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఆ టర్బోస్క్రైబ్‌ది తీసుకెళ్ళి ఒకవేళ మీరు చాట్‌జీపీటీలో ఇచ్చి లైక్ రీరైట్ ద కాంటెంట్ అనగానే మీకు కాపీరైట్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. అవి రావద్దు అన్నట్టయితే ఇంకా వేరే ఏఐ టూల్స్ అనేటివి ఉంటాయి. ఈ యొక్క మ్యాటర్ తీసుకెళ్ళి మీరు వేరే ఏఐ టూల్స్‌లలో పేస్ట్ చేయగానే మీకు యూనిక్ కాంటెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇమేజెస్ గురించి మీరు చాట్‌జీపీటీలో ఈ స్క్రిప్ట్ అనేది లైక్ రీరైట్ ఫర్ మానిటైజేషన్ అని చెప్పేసి యూనిక్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చాట్‌జీపీటీలో మీరు పేస్ట్ చేసి గివ్ మీ ద ఇమేజ్ ఐడియాస్. ఈ స్క్రిప్ట్‌కి సంబంధించిన ఇమేజ్ ఐడియాస్ ఏంటి? అనగానే మీకు ఇమేజ్ ఐడియాస్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వస్తుంది. మళ్ళీ మీరేం చేయాలి? లియోనార్డో లేదా ఐడియోగ్రామ్ లేదా మీరు మనీ పెట్టగలిగినట్టయితే లైక్ నంబర్ 1 టూల్ ఇస్ ద మిడ్ జర్నీ. ఇలాంటి వాటిలలో మీరు ఆహ్, ఆ యొక్క స్క్రిప్ట్ పేస్ట్ చేయగానే మీకేమవుతుంది? ఆటోమేటిక్‌గా ఇమేజెస్ అనేటివి జనరేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మీకు స్క్రిప్ట్ వచ్చింది.
ఇమేజెస్ వచ్చాయి. ఇమేజెస్ వచ్చిన తర్వాత వీటికి మరి మోషన్ అనేది ఎలా తీసుకురావాలి? అంటే వీడియో రూపంలో ఎలా క్రియేట్ చేయాలి? అనేది గనక చూసినట్టయితే చూడండి. లియోనార్డ్‌లో గనక మీరు ఈ యొక్క ఇమేజ్ అప్‌లోడ్ చేసి సేమ్ స్క్రిప్ట్ అనేది గనక ఇవ్వగానే మీకు ఇమేజ్ నుండి వీడియో వస్తుంది. ఇప్పుడు వీడియో వచ్చిన తర్వాత దానికి వాయిస్ ఏంటి అనంటే మీరు గనక 11 ల్యాబ్స్ అనేది గనక మీరు చూసినట్టయితే ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా అందులో గనక మీరు పేస్ట్ చేసినట్టయితే మీకు వాయిస్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ నుండి మోషన్ వచ్చింది. మోషన్ తర్వాత లైక్ వీడియో అనేది క్రియేట్ అయింది కదా! దానికి వాయిస్ ఓవర్‌గా 11 ల్యాబ్స్ అనేది యూజ్ చేశారు. అయినట్టయితే మీ యొక్క వీడియో అనేది రెడీ అయింది. ఈవెన్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడానికి కూడా మీరు ఐడియోగ్రామ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇలా మీరు ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది ఎక్కువగా లైక్ చిన్న చిన్న పిల్లలు గూడంగా మనీ ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడంగా ఎర్న్ చేయొచ్చు. రైట్. ఈవెన్ లైక్ తక్కువ టైంలో ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ రావాలి, అవన్నీ రావాలి అని అనంటే దేర్ ఆర్ లైక్ చాలా ఆల్గారిథమ్స్ లైక్ ఏఐ టూల్స్ అనేటివి ఉన్నాయి. అవిటిని మీరు వాడినట్టయితే ఈవెన్ మీ యొక్క వీడియోస్ అనేటివి వైరల్ కావడం అనేది జరుగుతుంది. వైరల్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అనేది మీరు ఈ యొక్క ఏఐ చాట్‌జీపీటీని గాని, డిఫరెంట్ టూల్స్‌ని గాని మీరు అడగొచ్చు. డిజిటల్ కోర్సెస్. చూడండి లైక్ నాలాగా మీరు ఒక డిజిటల్ కోచ్‌గా మీ యొక్క నాలెడ్జ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అని అనుకున్నట్టయితే మీరు డిజిటల్ కోర్సెస్ అనేటివి క్రియేట్ చేసి ఈవెన్ మీరున్నా లేకపోయినా మీ కోర్సెస్ అనేటివి ఒకరికి వాల్యూ యాడ్ చేస్తుంది అనేది గనక మీరు భావించినట్టయితే, మీరు స్ట్రాంగ్‌గా ఫీల్ అయినట్టయితే, నా కోర్స్ వల్ల వేరే లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది అని మీరు అనుకున్నట్టయితే, మీరు డిజిటల్ కోర్సెస్ అనేటివి లాంచ్ చేయొచ్చు. వీటిని కూడంగా చాలా ప్లాట్‌ఫార్మ్స్‌లలో మీరు సేల్స్ అనేది చేయొచ్చు. సో, అవిటి ద్వారా కూడంగా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. పాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. యాక్టివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్, నాట్ ద లీస్ట్ వన్. సో, ఇంకొకటి ఏంటి అనంటే డిజిటల్ నోట్స్. ఈ యొక్క డిజిటల్ నోట్స్ ద్వారా కూడంగా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది గనక చూసినట్టయితే, ఏదైనా ఒక యూట్యూబ్ వీడియోకెళ్లారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వీడియోని మీరు చూస్తున్నారు అని అనుకుందాం. ఇప్పుడు ఈ యొక్క వీడియో యొక్క లింక్ అనేది టర్బోస్క్రైబ్ అనే ఒక ఏఐ టూల్‌ని మీరు యూజ్ చేసినట్టయితే టోటల్‌గా మీకు ట్రాన్స్‌క్రిప్ట్ అనేది ఇస్తుంది. దేర్ ఆర్ సో మెనీ టూల్స్. బట్ ఐ యామ్ టెల్లింగ్ వన్ టూల్. సో, ఇప్పుడు ఇది ట్రాన్స్‌క్రిప్ట్ అనేది ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మీరు చాట్‌జీపీటీలోకెళ్ళి ఏం చేయాలి అన్నట్టయితే, సో, చాట్‌జీపీటీ ఐ వాంట్ మేక్ ద నోట్స్ బట్ రైట్ ఇన్ పారాగ్రాఫ్స్, సబ్ హెడింగ్స్. సో, ఇలా రాయండి అనగానే అది ఆ వీడియోకి సంబంధించింది మొత్తం మీకు పారాగ్రాఫ్స్‌లో, సబ్ హెడింగ్స్‌లో, అదేవిధంగా హెడింగ్స్‌లో రాయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క నోట్స్‌కి మీరు గూగుల్ డాక్స్ అనేది యూజ్ చేసి అండ్ బ్యూటిఫుల్ ఇమేజ్ అట్రాక్ట్ చేయడానికి బ్యూటిఫుల్ ఇమేజెస్ కొరకు మీరు ఐడియోగ్రామ్ గానీ, క్యాన్వా గానీ యూజ్ చేసి వీటి ద్వారా మీరు నోట్స్ అనేటివి ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ స్టూడెంట్. చూడండి కాలేజ్ స్టూడెంట్‌లో ఉన్నట్టయితే ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన యూట్యూబ్‌లో ఆల్రెడీ చాలా మంచి నాలెడ్జ్ అనేది ఉంది. మ్యాటర్ అనేది ఉంది. సో, దాన్ని మీరు నోట్స్‌గా చేసి మీ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, లేదా మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, లే ఇంట్లో ఉండే ఒక వుమెన్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. ఇలా మీ యొక్క నోట్స్ అనేటివి సేల్స్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కాబట్టి మై ఫ్రెండ్ ఇప్పుడు నేను చూపించినటువంటి 7 పద్ధతులలో ఏదైనా కూడంగా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దీనికి ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. అండ్ మీరు ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం అనేది లేదు. సో, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి, మరిన్ని ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలి, లేదా మీరు ఈ నాలెడ్జ్‌ని ప్రాపర్‌గా ఎలా తెలుసుకోవాలి అని మీరు చూస్తున్నట్టయితే, ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో నా యొక్క అప్‌కమింగ్ వర్క్‌షాప్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లింక్‌ని క్లిక్ చేయండి. నా యొక్క మాస్టర్ క్లాస్ అటెండ్ అయ్యి, మీరు ఇంకా ఎక్కువ టూల్స్ గురించి ఎక్స్‌ప్లోర్ అనేది చేయండి. అదేవిధంగా నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేజ్‌ని ఫాలో అవ్వండి. ఎవరికైతే ఈ యొక్క వీడియో అవసరమని మీరు భావిస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి.